హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. దీపావళి పండుగ వచ్చింది. రోజాకి బుద్ధి తెలిసిన తర్వాత ఎప్పుడూ ఎరగనంత హుషారుగా ఆనందంగా అనిపించసాగింది. దానికి కారణం, పండుగ వెళ్ళిన మర్నాడు చందు తప్పకుండా వేణుగోపాలరావు గారిని కలుస్తానని వాగ్దానం చేశాడు. అది ఒకటి. రెండవది, సత్ప్రవర్తన, శాంతి హృదయం గల వేణుగోపాలరావు గారి సాన్నిహిత్యంలో రోజాకి మునిపెన్నడూ ఎరగనంత నిశ్చింతగా, హాయిగా అనిపించసాగింది. ఆయన ప్రత్యేకంగా ఏ రోజున ఏ వేళలో స్పష్టంగా ఎలాంటి వాగ్దానం చెయ్యకపోయినా నిజంగా ఏదైనా ఆపద గాని అవసరం గాని వస్తే ఆయన అండదండలు తనకి పూర్తిగా ఉంటాయి అనే ధైర్యం రోజాకి మానసికంగా కొండంత బలం ఇవ్వసాగింది. ఇదివరకులా జీవితం శూన్యంగా, ఒంటరిగా, భయంకరంగా అనిపించడం లేదు. వట వృక్షం లాంటి ఆయన నీడలో తలదాచుకున్న రోజాకి మునుపటిలా లోకం విసిరే విసిర్లు గాని, తల్లి చీవాట్లు, అనుమానాలు గాని అంతగా వేధించి బాధ పెట్టడం లేదు. తండ్రి లాంటి వాళ్ళ రక్షణ కోసం తపిస్తున్న తనకి భగవంతుడు కనికరించి ఈయన్ని ప్రసాదించినట్లుగా అనిపించసాగింది. మాటల్లో ఆయన చూపే అభిమానం, ప్రవర్తనలో సరళత్వం, తన కుటుంబ విషయాల గురించి సానుభూతి చూపిస్తూ అహర్నిశలు తన ఆలోచనలు పంచుకోవాలని ఆయన చూపించే ఔదార్యం, ఇవన్నీ కలిసి రోజాకి ఇదివరకులా భవిష్యత్ అంటే బెంగ, భయం, ఉదాసీనత వీటిని రూపు లేకుండా అంతమయ్యేలా చేయసాగాయి. ఆయన చూపించే ఈ మంచితనం తన ఒక్కదాని పట్లే కాదు, ఇంట్లో మిగతా అందరి నౌకర్ల మీద కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. రోజా వచ్చి ఇన్నాళ్ళయింది. ఆయన మాటల్లో గాని, చేష్టల్లో గాని ఏనాడు తను యజమాని అనే అహంకారం కానీ, అధికారం కానీ మచ్చుకైనా కనిపించలేదు. అందరినీ బిడ్డల్లా లాలనగా, ఆత్మీయంగా చూడడం ఆయన స్వభావం. అందులో తన ఆడపిల్ల కాబట్టి ఆయన కనుసన్నల్లో మెలుగుతూ ఆయనకి ఎలాంటి బాధ రానివ్వకుండా అన్ని పనులు చక్కబెట్టుకునే నేర్పుగలది కాబట్టి ఇంకొంచెం ఆదరణ, ఆప్యాయత కనపరుస్తున్నారు. రోజాకి ఇది ఎంతో సహజంగా అనిపించసాగింది. దీపావళి రేపనగా ఆయన రోజాని పిలిచి, పండగకి తీపి ప్రత్యేకంగా ఏం చేస్తావమ్మా అని అడిగారు. మీకేది ఇష్టమంటే అదే అంది రోజా. మేనత్త పుణ్యమా అని ఆనాడు కష్టపడితే పెట్టింది గాని ఆ నైపుణ్యమే ఈనాడిలా బ్రతుకు తెరువై ఉపయోగపడింది. రోజాకి వంట బాగా వచ్చు. నీకేది బాగా వస్తుందో చెప్పు ఆయన చిరునవ్వుతో అన్నారు. పూరి, లడ్డు, బొబ్బట్లు, పులిహోర, గారెలు, ఆమడలు. బొబ్బట్లు మీ మామయ్యకి చాలా ఇష్టం కదూ? పరధ్యాసగా ఆలోచిస్తున్న ఆయన అన్నారు. అవును, కానీ మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది రోజా. ఆయన క్షణంసేపు తడబడినట్టుగా రోజా వైపు చూశాడు. తరువాత యథాలాపంగా అన్నట్టుగా అన్నారు. నువ్వు ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. నేనా? రోజా ఎంత ఆలోచించినా తనకి ఆయనకి మధ్య అసలు ఇలాంటి ప్రసంగం ఎప్పుడు వచ్చిందో గుర్తు రాలేదు. పండుగ రోజు, అంత క్రితం రోజు వేణుగోపాలరావు గారి కోరిక మీద పూరి, లడ్డూ చేసింది. పండుగ నాడు ఆయనకి ఎంతో ఇష్టమని చెప్పిన బొబ్బట్లు, పులిహోర, గారెలు, ఆమడలు కూడా వేసింది. ఎప్పుడూ వంట ఇంటి ముఖం వైపు కూడా తొంగి చూడని ఆయన చిన్నపిల్లవాడిలా రోజా ఇదేలా అదేలా అంటూ రోజా వెనక తిరుగుతూ ఏవో కబుర్లు చెప్తూ రోజాని నవ్విస్తూ తను నవ్వుతూ ప్రవర్తిస్తుంటే చూసిన లావణ్యకి మతి పోయినట్టు అనిపించసాగింది. ఆ సమయంలో అలా స్వతంత్రంగా అడుగుతున్న రోజాని ఎవరైనా చూస్తే రోజాయే ఇంటి పిల్ల, లావణ్య పరాయి మనిషి అనుకోగలరు. లావణ్యకు ఒంటి నిండా కారం రాసుకున్నట్టుగా చిటపటగా ఉంది. ఇన్నాళ్ళు రాధ ఒక్కతే తనకి పోటీ అనుకుంది. ఇప్పుడు రాధకు మించి రోజా తయారైంది. రాధ తప్ప ఇంకెవరూ తండ్రి మనసులో వాత్సల్యాభిమానాలు సంపాదించుకోలేరని నమ్మిన లావణ్యకి రోజాని చూస్తుంటే ఆ ఊహలన్నీ తారుమారవసాగాయి. రోజాలో ఏదో ఉంది. తండ్రి, విజయ్, అనంత్, రాధ, నౌకర్లు అందరూ ఇంచుమించుగా ఒకే రకంగా రోజా అంటే ఇష్టపడుతున్నారు. తన చూపులతోనూ మాటలతోనూ వీళ్ళని లొంగ తీసుకోవడం రోజాకి బాగా అభ్యాసమైన విద్యలా ఉంది. అలాంటి వగలాడితనం, ఆ నంగనాచి వేషాలు తనకు చేతకావు కాబట్టి ఎవరినీ తను ఆకర్షించుకోలేకపోతోంది. ఎవరికీ తన పొడంటే గిట్టడం లేదు. లావణ్యకి రోజా ఇంట్లో అలా చనువుగా, స్వతంత్రంగా తిరగడం చూడలేనట్టుగా, కంటకప్రాయంగా, ఊహించలేనంతగా నరకంగా అనిపించసాగింది. లావణ్య కళ్ళకి రోజా తన సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి ఏం లేకుండా బికారిగా చేసి బందిపోటు దొంగలా అనిపించడం మొదలుపెట్టింది.
వంట పని చూస్తూ మధ్యలో ఏదో పని మీద హాల్లోకి వచ్చిన రోజా వేణుగోపాలరావు గారు ఎవరితోనో ఫోన్లో తన గురించి మాట్లాడటం వినగానే ఆగిపోయింది. తప్పకుండా రావాలి విజయ్, నీ కుంటి సాకులు నేనేం ఒప్పుకోను. రోజా చేసిన లడ్డు బొబ్బట్లు తినకపోతే నీ జన్మ వృధా. రోజా చెంపలు కెంపులైనాయి. ఆయన ఎప్పుడూ అంతే, తను చేసిన ఏ చిన్న పనైనా ఆయనకి అపురూపంగా అద్భుతంగా కనిపిస్తుంది. దాని 1000 నోళ్లతో ఇతరులకి చాటి చెప్పాలన్నట్లు తహతహలాడతారు. ఇంకెవరితోనైనా ఏదైనా చెప్పొచ్చు కానీ విజయ్తోనా? రోజాకి సిగ్గుతో ప్రాణం చచ్చిపోయినంతగా బాధ అనిపిస్తుంది. విజయ్ ఏమనుకుంటాడు? వేణుగోపాలరావు గారి పసిపిల్లాడి మనస్తత్వానికి చాటుగా నవ్వుకుంటుందేమో. ఈ మధ్య తరచుగా విజయ్ ప్రవర్తన రోజా గమనిస్తూనే ఉంది. తనకి అతనికి మధ్య ఒక భయంకరమైన సంఘటన జరిగిందనే సంగతి అతను పూర్తిగా మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నాడు. రోజా ఎంత ప్రయత్నించినా మామూలుగా నిర్లక్ష్యంగా ఏమీ పట్టనట్టు ఉండడం సాధ్యం కావటం లేదు. అతను అటు వస్తున్నట్లు కనిపిస్తే తనటు వెళ్ళిపోవాలని ఆంతర్యం ఆరాటపడుతోంది. సాధ్యమైనంత వరకు అతని కళ్ళబడకుండా జాగ్రత్త పడాలని మనసు ఎంతో కోరుకుంటోంది. అతన్ని చూస్తే ఏదో కోపం, విషాదం, నిస్సహాయత్వం హృదయం నిండా సుళ్ళు తిరుగుతున్నాయి. వేణుగోపాలరావు గారు ఫోన్ పెట్టేస్తూ అన్నారు. లాభం లేదు, విజయ్కి ఎక్కడో లంచ్ ఉందట, రావడానికి వీల్లేదట, సాయంత్రం వీలైతే వస్తాడట. రోజాకి ఒక్క క్షణం విజయ్ రాడన్న వార్త సంతోషంగా అనిపించినా వెంటనే ఆశాభంగంగా కూడా అనిపించింది. రోజాకి తన మీద తనకే విసుగనిపించింది. ఒక ప్రక్క అతని నీడ చూడడం కూడా ఇష్టపడట్లేదంటే మనసు ఇంకో ప్రక్కకి అతనికి స్వయంగా భోజనం వడ్డించాలని, కాఫీ చేసి ఇవ్వాలని అభిలషిస్తుంది. అతని సన్నిధిలో ఒక విధమైన ఆనందం లభిస్తుంది. ఎంత సిగ్గుపడాల్సిన విషయం! ఎంత అభిమానం లేనితనం! అసహించుకోవాల్సిన మనిషిని గురించి ఎందుకు ఇలా అప్పుడప్పుడు మన్ననగా ఆలోచించడం? ఇది బలహీనత కాకపోతే ఇంకేమిటి? భోజనానికి కూర్చునే ముందు వేణుగోపాలరావు గారు వండినవన్నీ తెమ్మని స్టీల్ క్యారియర్ ఇవ్వమని దాని నిండా స్వయంగా తనే సర్దారు. క్యారియర్ తీసుకుని డ్రైవర్ని పిలిచి, ఇది తీసుకెళ్లి అమ్మాయి గారి ఇంటి దగ్గరైనా ఇచ్చిరా అన్నారు. అంతవరకు అది ఇంకెవరికో అనుకుంటున్న రోజా తెల్లబోయింది, పారించబోయింది. వేణుగోపాలరావు గారి చిన్న చేతి సౌజ్ఞతో రోజాని ఊరుకోమని డ్రైవర్ని వెళ్ళి రమ్మన్నారు. అప్పుడే బయట నుంచి వస్తున్న లావణ్య వరండా మెట్ల మీద క్యారియర్తో ఎదురైన డ్రైవర్ని ఎవరికది అని అడిగింది. రోజమ్మ గారింట్లో ఇచ్చి రమ్మన్నారు. ఎవరు? అయ్యగారే ఇచ్చారు స్వయంగా అని వెళ్ళిపోయాడు డ్రైవర్. ఎర్రగా చూసి లోపలికొచ్చింది లావణ్య. లావణ్య కూడా రావటంతో భోజనానికి రమ్మని పిలవటానికి వచ్చిన రోజా, జేమ్స్ని ఈరోజు భోజనానికి పిలుస్తున్నానన్నారుగా అంది చిరునవ్వుతో. పిలవలేదు. ఏం, నీకు సంజాయిషి ఇచ్చుకోవాలా? కర్కశంగా అంది లావణ్య. రోజా తెల్లబోయినట్టు చూస్తుంది. లావణ్య విసురుగా అంది. నాకు తెలియదులే, ఇదివరకటి ఇల్లు కాదు, ప్రతిదానికి నీ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. లావణ్య మూడ్ బాగాలేదని గ్రహించిన రోజా తర్కించకుండా, జవాబు చెప్పకుండా క్రిందకు దిగి వచ్చేసింది. కానీ చాలాసేపటికి రోజా చెవుల్లో లావణ్య మాటల్లో వాడితనం కలుక్కుమని గుర్చుకుంటూ ఉంది. మధ్యాహ్నం అనంత్ దగ్గర నుంచి అందరికీ దీపావళి శుభాకాంక్షలు పేరు పేరున వచ్చాయి. రోజాకి గ్రీటింగ్స్తో పాటు ఉత్తరం కూడా వ్రాశాడు. రోజా అనంత్కి ఇచ్చిన మాట ప్రకారం 2 రోజులకు ఒకసారి ఉత్తరం రాస్తూనే ఉంది. కానీ అనంత్ తనే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. వెళ్ళిన కొత్తల్లో వెంటనే వ్రాసినా క్రమంగా తగ్గినాయి. ఈ మధ్య 1-2 సార్ల నుంచి వత్సల అనే అమ్మాయి గురించి వ్రాస్తున్నాడు. వత్సల మహారాష్ట్రీయులట. చిన్నప్పుడే భర్తను కోల్పోయిందట. చాలా చక్కగా పాడుతుందట. ఎంతసేపు విన్నా విసుగురానంత మధురంగా ఉంటుంది ఆ కంఠస్వరం. జీవితం అంటే విరక్తి, వైరాగ్యం ప్రతిధ్వనించే వత్సల అంటే తనకి చాలా సానుభూతిగా ఉందని వ్రాశాడు అనంత్. ఆ ఉత్తరం చూసి నవ్వుకుంది రోజా. స్నేహమయుడైన అనంత్ కంటిని బాధాతప్తులైన వాళ్ళు, అనాథలు, ఆపదలో ఉన్నవాళ్ళు అయస్కాంతంగా అతని దృష్టిని ఇట్టే ఆకర్షిస్తారు. ఈ ప్రపంచంలో 100కి కనీసం 10 మంది అయినా అనంత్ లాంటి మంచివాళ్ళుంటే ఈ సంఘంలో ఇంత అన్యాయం, కుట్ర ఉండవేమో అనిపిస్తుంది. సాయంత్రం అయింది. వేణుగోపాలరావు గారు అందరికీ కొత్త బట్టలు ఇచ్చారు. రోజాకి ఆ చీర ఖరీదు గలది అనిపించినా అట్టే తర్కించలేదు. ఆయనకి ఆనందం కలిగించడం, సంతృప్తి కలిగించడం రోజాకి ఎంతో ఇష్టం. ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని రాధ కొత్త గౌన్ తొడిగి తన చీర కట్టుకుంది. రోజా చెప్పగా రాధ వచ్చి తండ్రి పాదాలకు నమస్కారం చేసింది. రాధని ఎత్తుకుని గుండెలకి హత్తుకున్నారాయన. రోజా రాధని తీసుకుని పై డాబా మీదకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఏ నౌకరులో కొవ్వొత్తుల దీపాలతో ఇంటిని అలంకరించేవారు. లావణ్యకి ఇప్పుడు ఇంటి పనుల మీద లక్ష్యం లేనే లేదు.
వేణుగోపాలరావు గారికి నూనె వేసిన ప్రమిదలంటేనే చాలా ఇష్టం. మాటల్లో ఎక్కడో ఆయన వ్యక్తపరిచిన ఈ అభిష్టాన్ని విన్న రోజా నౌకరు చేత ఉదయమే ప్రమిదలు తెప్పించి వాటన్నింటిలో నూనె పోసి ఒత్తులు వేసింది. రాధ సాయం రాగా రోజా ఆ ప్రమిదలన్నిటినీ డాబా మీద పిట్టగోడ నిండా వరుసగా అలంకరించసాగింది. రోజా కట్టుకున్న చీర చూడగానే లావణ్య తండ్రి తనకి ఇచ్చిన చీర తీసుకుని చరాచరా ఆయన గదిలోకి వచ్చింది. తీవ్రంగా చూస్తూ, ఏమిటి మీ ఉద్దేశం? నాకు రోజాకి ఒకే రకం చీరలు తెచ్చారు అంటే నేను ఆ పని మనిషి సమానమనా మీ ఉద్దేశం? అంది. 10 సార్లు మాటికి రోజా అని పని మనిషి అనకు. నువ్వు నీ కళ్ళతో చూడటం లేదు. ఇంటి పిల్ల కంటే ఎక్కువగా బాధ్యతలని నెత్తిన వేసుకుంది. అదే నేను అడుగుతున్నా, ఎందుకు వేసుకోవాలి అంట. ఆ చనువు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? నీ తలతిక్క సమాధానాలకి నేను జవాబు చెప్పలేను. పండగ పూట ఇంట్లో గొడవ పెట్టకు విసుగ్గా అన్నారు ఆయన. అసలు ఈ దాగుడు మూతలు ఎందుకు? మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పేయరాదు. నేను నోరెత్తగనక ఇంకెప్పుడైనా చెప్తాను. ఈ పూటకు వెళ్ళు. నా ముందు నిలబడి అతివాగుడు వాగకు. అవునవును, నేనేది మాట్లాడినా మీకు అతివాగుడు కిందనే కనిపిస్తుంది. రాధలా మూగదాన్నైనా బాగుండేది. కళ్ళు లేకుండా గుడ్డిదాన్నైతే ఇంకా బాగుండేది. మీ ఆటలకి ఆటంకం ఉండేది కాదు. నోర్మై! వేణుగోపాలరావు గారు చేయి పైకెత్తి అంతలోనే నిగ్రహం తెచ్చుకుని దించేశారు. వేలు పెట్టి గుమ్మం వైపు చూపిస్తూ, వెళ్ళ, ఇంకొక క్షణం కూడా నా ముందు నిలబడకు. నీ పాపిష్టి మనసుకి రాని వంకర ఆలోచనలంటూ లేదు అన్నారు ఆవేశంగా. లావణ్య విసురుగా తల తిప్పి రోషంగా బయటకు వచ్చేసింది. రాధతో కలిసి సరదాగా దీపాలు ఒక్కొక్కటి అన్ని చోట్ల అమరుస్తున్న రోజాకి తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన ఈ వాగ్యుద్ధం తెలియదు. చీకటి పడి చాలాసేపు అయింది. ఆ వీధంతా రంగురంగుల లైట్లతో దగద్దగాయమానంగా పట్టపగలులా ప్రకాశిస్తోంది. ఎక్కడ చూసినా వెలుగు తోరణాలే. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా దీపాలు అలంకరించారు. చాలా మంది మేడ పైభాగాల మీదకి వెళ్లి బాణాసంచా కాల్చారు. రాధకి టపాకాయలంటే చాలా భయం. ఆ మోత వినిపించినప్పుడల్లా తండ్రినో రోజానో కరుచుకుపోయేది. రోజా మెల్లగా రాధ చేత కాకరపువ్వొత్తులు కాల్పించడానికి బుజ్జగిస్తూ లాలిస్తూ భయం లేదని చెప్తూ కాల్పించసాగింది. లావణ్య కూడా పైకొచ్చింది. కాస్త కోలగా నాజుకుగా ఉన్న ముఖంతో కొత్త చీరలో సుందరంగా బొమ్మలా ఉన్న రోజా వైపు వేణుగోపాలరావు గారు తదేకంగా చూడసాగారు. ఈ రోజు ఎందువల్లనో రోజా ఎంత చూసినా ఆయనకి తనివి తీరడం లేదు. ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తోంది. లావణ్యని ఎంతో జాగ్రత్తగా కట్టుదిడ్డంగా క్రమశిక్షణలో పెంచి పెద్ద చేశారు. అయినా లావణ్య స్వభావంలో కానీ ప్రవర్తనలో కానీ కుదురు అనేదే కనిపించదు. లావణ్య బుద్ధి రెక్కల గుర్రంలా నిలకడ అనేది లేకుండా అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటుంది. ఏ శిక్షణ, ఏ జాగ్రత్త లేకుండా పెరిగిన రోజాలో ఇంత క్రమశిక్షణ, మంచి చెడుని గ్రహించగల విచక్షణ జ్ఞానం ఎలా వచ్చాయో. అందుకే అంటారేమో, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని బుద్ధుల్ని కనలేమని. రోజాను చూసిన కొద్దీ ఆయనకు తృప్తిగా, గర్వంగా, ఆనందంగా అనిపించసాగింది. మేడ మీదకి వచ్చి వాళ్ళకి కాస్త ఎడంగా నిలబడిన లావణ్యకి తండ్రి దృష్టి మాటికి రోజా మీద నిలవటం, మధ్యలో ఒక్కొక్కసారి కలల్లో తేలిపోతున్నట్టుగా పరధ్యాస కావటం లావణ్య గమనించకపోలేదు. తండ్రి చేసే ప్రతి చిన్న పనిని 1000 వికృతార్థాలతో కలవోసి ఆలోచిస్తున్న లావణ్యకి గుండెల నిండా అసూయ పేరుకుపోసాగింది. లావణ్య కళ్ళు క్షణంసేపు రోజా కట్టుకున్న చీర మీద నిలిచాయి. తర్వాత ఆనందంతో కలకలలాడుతున్నట్లున్న సుందరమైన ముఖం వైపు మళ్ళినాయి. రోజా తినటానికి గతిలేక ఈ ఇంటికి చాకరీ చేసుకోవడానికి వచ్చిన పని మనిషి అయినా ఈ క్షణంలో రోజాకి మించిన అదృష్టవంతురాలు లేదేమో అనిపించేట్టుగా ఉంది. ఆ ముఖంలో అలాంటి తృప్తి, ఆనందం కనిపిస్తున్నాయి. తనకి ఇంత ఉంది, అయినా ఏ ఆనందమూ లేదు. లావణ్య హృదయం ఆవేశాలతో ఒక్కోసారి బగ్గుగా మండింది. మెల్లగా తన గుండెల్లో రేగుతున్న ఈ కారు చిచ్చుని అదిమి పట్టుకొచ్చి రోజా వాళ్ళ పక్కన నిలబడి తను కూడా మతాబులు కాల్చసాగింది. రోజా రాధ చేత కాకరపువ్వొత్తులు కాల్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. వేణుగోపాలరావు గారు కూడా అక్కడ నిలబడి భయం లేదమ్మా అంటూ ధైర్యం చెప్పసాగారు. ఇంతలో ఎదురింటి డాబా మీద చిచ్చుబుడ్డి బుస్సుమంటూ పైకి లేచింది. రోజా, రాధ, వేణుగోపాలరావు గారు విభ్రమంగా చిన్నపిల్లల్లా ఒక్క క్షణం సర్వం మర్చిపోయి పైకి గుత్తుల్లా లేచిపడుతున్న ఆ వెలుగు పువ్వుల వైపు తదేకంగా చూడడంలో లీనమైపోయారు. మతాబులు కాలుస్తున్న లావణ్య ఎందుకో వంగినట్టు క్రిందకు వంగింది. క్షణంలో సగం సేపు లావణ్య చేతిలో మతాబు రోజా కట్టుకున్న చీర అంచుని ముద్దాడింది. సన్నటి సిల్కు చీర ఆ వెలుగుని వేడిని వెంటనే ఆత్రంగా కౌగలించుకుంది. రెప్పపాటులో చేసేసిన లావణ్య ఏమీ ఎరగందానిలా మతాబు కాలవసాగింది. రోజా కాళ్ళ దగ్గర వేడి తగిలి ఏమిటిది అని తలదించి చూసుకునే లోపలే
చీర అంటుకుంది. కెవ్వుమన్న రోజా చప్పున వంగి 2 చేతులతో దాన్ని ఆర్పడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. ఈ లోపల వెనక మెట్ల గుమ్మం దగ్గర విజయ్ ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో, ఎంతసేపు అయిందో ఎవరూ చూడనే లేదు. అతను మెరుపులా 2 అంగల్లో రోజా దగ్గరకొచ్చి ఆ మంటలను ఆర్పాలని విష్ణు ప్రయత్నం చేయసాగాడు. రోజా చీర విడిచేయి అరిచారు వేణుగోపాలరావు గారు. రోజా తటపటాయించే లోపల విజయ్ అప్పటికే తనకి కూడా సరిగ్గా అదే ఊహ తోచిన వాడలా చీర కుచ్చెలని లాగేసి రోజా భుజం పట్టి గర్రన తిప్పి చుట్టుకుని ఉన్న చీరని లాగి దూరంగా విసిరేశాడు. అతి కష్టం మీద గబగబా లోపల లంగాకి అంటుకున్న మంటలంతా వ్యాపించకుండా చేతులతో నలిపి ఆర్పేశాడు. అంతా రెప్పపాటులో జరిగిపోయినట్టుగా కన్ను మూత వేసి తెరిచేటంత వేగంగా ముగిసిపోయింది. అందరూ చూస్తుండగానే 2 నిమిషాల్లో చీర బగబగమని మండి కాలి బూడిదైంది. క్షణంసేపు ఆ పరిసరాలంతా బట్ట కాలిన వాసన వికృతంగా వ్యాపించింది. వక్షస్థలానికి 2 చేతులు అడ్డు పెట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుండిపోయిన రోజా ఓ ఘాటు పెట్టిన నెత్తురు చుక్కరానంత తెల్లగా పాలిపోయిన ముఖంతో కళ్ళు వెడల్పు చేసి భయపడిపోయిన దానిలా కూర్చుండిపోయింది. అందరి మనసుల్లో ఒకటే భావం ఉదయించింది. క్షణంలో ఇవాళ ఎంత ప్రమాదం తప్పింది. రోజా ఎంత అదృష్టవంతురాలు. వేణుగోపాలరావు గారు పై మీద ఉత్తరయం తీసి రోజా భుజాల మీద కప్పి క్రిందకు వెళ్ళమ్మా అన్నారు. అస్తవ్యస్తంగా దాన్ని చుట్టుకుని లేచి క్రిందకు పరిగెత్తింది. రోజా అసలు ఎలా అంటుకుంది? విచిత్రంగా క్రిందంతా పరిశీలిస్తూ అన్నారు వేణుగోపాలరావు గారు. మతాబు వెలిగించుకోవడానికి క్రింద పెట్టి ఉన్న ప్రమిద ఆరిపోయింది. అయినా అది రోజా నిలబడిన చోటికి కాస్త ఎడంగానే ఉంది. కాళ్ళను చేతులు చూసుకుంటూ నోటితో వాటిని ఊది మంటను దూరం చేయాలని ప్రయత్నిస్తున్న విజయ్ లావణ్య వైపు చూశాడు. అతని చూపులు కఠినంగా ఆగ్రహంగా ఉన్నాయి. నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు అతను. కానీ లావణ్య కళ్ళల్లో ఏదో అర్థింపు, దీనత్వం, భయం ఇవి 3 కలిసి విజయ్ నోటి నుంచి రాబోతున్న మాటలు మింగేసేలా చేశాయి. జరిగిందేదో జరిగింది, బయటపడి ఏం ప్రయోజనం అనిపించింది అతనికి. దాదాపు అరగంట తర్వాత అందరూ కిందకొచ్చారు. లావణ్య తలనొప్పిగా ఉందనే నెపంతో వెళ్ళి గది తలుపులు మూసుకుంది. వేణుగోపాలరావు గారు రోజాని అడిగి వ్యాజ్లైన్ తీసి విజయ్ వద్దంటున్నా వినకుండా తనే స్వయంగా అతని చేతులకి రాయసాగారు. రోజాకి ఎలాగో ఉంది. ఈ సాయంత్రం నుంచి తను ఎందుకంత సంతోషంగా తిరిగింది? అన్నింటికంటే వేణుగోపాలరావు గారు ఎంతో ఆప్యాయంగా ఇచ్చిన ఆ కొత్త చీర అలా హఠాత్తుగా కాలి భస్మమైపోయింది. రోజాకి ఎందుకో ఇది మంచి నిదర్శనంగా కనిపించలేదు. మనసులో ఏదో అపశకునంగా, జరగకూడనిదేదో జరిగినట్టు వ్యధగా అనిపించసాగింది. ఈ రోజు తనకి ప్రమాదం తప్పడానికి సగం కారణం విజయ్ అని కూడా మాటమాటికి గుర్తుకు రాసాగింది. అతను తనని పట్టుకోవడం, గిరగిరా తిప్పటం, ఆ స్పర్శ, ఆ భయం ఇవి కూడా రోజాకి ఎలాగో ఉన్నాయి. గుండెల్లో ఏదో అర్థం కాని స్పందన, కంగారు కలిగేలా చేస్తున్నాయి. ఈ రోజు ఎంత ప్రమాదం తప్పింది, ఎంత ప్రమాదం తప్పింది. వేణుగోపాలరావు గారు 10 సార్లు అనుకోసాగారు. విజయ్ కూడా అలాగే అనిపించింది. కానీ లావణ్యకి రోజా అంటే ఎందుకంత కక్ష, ఈ ఈర్ష్యకి కారణం ఏమిటో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.